అపోహలను పటాపంచలు చేసింది, అడ్డంకులను ఎదురొద్ది నిలిచింది. కష్టాల సుడిగుండంలో తానే ఒక సైన్యమై కదిలింది. పురుషుల ఆధిపత్యం ఉండే ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని మహబూబాబాద్ రోడ్లపై దూసుకుపోతోంది. ఆమె బట్టి సరస్వతి. ఇంట్లో మగదిక్కు లేకపోయినా తానే పెద్ద కొడుకై 3 ఆడపిల్లల కుటుంబాన్ని సాకుతున్న ఈ వీరనారి సక్సెస్ స్టోరీపై జీ న్యూస్ స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ గాయత్రి గుట్ట కాలనీకి చెందిన బట్టి సరస్వతి కథ కన్నీళ్లు తెప్పిస్తూనే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. లోకం తెలియని వయస్సులోనే తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. 3 ఆడపిల్లలను తల్లి కూలి పని చేస్తూ సాకింది. కాని ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. మగదిక్కు లేడంటూ సమాజం నుంచి సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. వరుసగా ఎదురవుతున్న కష్టాలు చూసి సరస్వతి చెలించిపోయింది. రొటీన్ పనులు కాకుండా తనకు ఇష్టమైన డ్రైవింగ్ రంగాన్ని కెరీర్గా ఎంచుకుంది. మగవారి సామ్రాజ్యంలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆటో నేర్చుకుంది. లైసెన్స్ సాధించింది. మహబూబాబాద్ రోడ్లపై సగర్వంగా నిలిచింది. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు సరస్వతి ఎంతో కష్టపడుతోంది. 3 ఆడపిల్లల భారం, తల్లి బాధ్యత మొత్తం తన భుజాలపైనే వేసుకుంది. ఆటో నడపగా వచ్చే సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా స్వయం శక్తితో నిలబడిన బట్టి సరస్వతి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు స్పందించి సరస్వతికి కాస్త ఆర్థిక సాయం అందిస్తే తమ కుటుంబానికి మరింత అండగా ఉంటుందని కోరుకుంటుంది బట్టి సరస్వతి. నేను కడుపులో ఉన్నప్పుడే మా డాడీ నన్ను వదిలేసిపోయిండు. మా డాడీ అయితే ఇప్పుడు మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు బాగా కొట్టింది. మా డాడీని కొట్టే చిన్న వేరుపు చిరిగిపోయింది. కొంచెం చిరిగిపోతే మెడికల్ షాప్ లో మనం మొత్తం ఖర్చులు అయిపోతుందని ఇప్పుడు నేను ఆ ఇంటి బట్టలు పెట్టి ఆటో కొన్నా. ఇప్పుడు అక్క ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదు. మా అక్క టైలర్ చేసుకుంటా ఇక చదువుకుంటాను. ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని ఒక జాటికి 15 మళ్ళా 100 వస్తుంది. ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదు. ఇంటి బట్టలు పెట్టి ఆటో కొన్నా. ఆటో కొనేసరికి ఇప్పుడు ఆటో అంటే నాకు ఏ పని నాకు రాదు. అందుకే నాకు ఇటు చదువుకుంటా నేను పెద్దమ్మ కొడుకు దగ్గర ఆటో నేర్చుకున్నాను. నేను ఒక రోజుకి 300-400 అట్లా గ్యాస్ పొంగ చేస్తా ఇంట్లో. మార్నింగ్ 5 నుంచి 10 వరకు, మళ్ళీ 4 నుంచి మళ్ళీ 11-10 అయితే ఇంటికి వచ్చేసరికి. అందరు మంచిగా ఉంటారు, ఇట్లనే ఉండాలి లేడీస్ అని అంటారు. నీకేమైనా క్రీడలు ఉంటే కూడా వాళ్ళు చెప్తారు నాకు.